మనం ప్రీవియస్ వీడియోస్లో మ్యాథ్స్ అండ్ ఈజీ వన్ ఎట్లా పాస్ అవ్వాలని చూసాము. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు సీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ గురించి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో టోటలీ 5 చాప్టర్స్ ఉన్నాయి. అందులో 26 మార్క్స్, 16 మార్క్స్, 26, 26, 16 అని వెయిటేజ్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు కాకుండా డిఫరెంట్ మెథడ్ ఫాలో అవ్వండి. ఫస్ట్ చాప్టర్ నుంచి 2 ఎస్ఎస్, సెకండ్ చాప్టర్ 1, థర్డ్ చాప్టర్ 2, ఫోర్త్ చాప్టర్ 2 అండ్ ఫిఫ్త్ చాప్టర్ 1. సో మీరు ఫస్ట్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ ఒక ఎస్ఎస్ నేర్చుకోండి. పర్ఫెక్ట్ గా పాస్ అవ్వచ్చు. ఇంకా ఫస్ట్ లెసన్ నుంచి మనం కొన్ని ఎస్ఎస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ 1.3, 1.8, 1.9, 1.12, 1.16. ఇంకా షార్ట్స్ అంటే అన్ని చూసుకోండి. సెకండ్ లెసన్ నుంచి ఎస్ఎస్ 2.5, 2.6, 2.7, 2.8, షార్ట్స్ 2.3, 2.10. ఇంకా థర్డ్ లెసన్ నుంచి అయితే 3.4, 3.5, 3.12, 3.15 అనేవి ఎస్ఎస్. షార్ట్స్ ఏమో 3.16, 3.9, 3.7. ఫోర్త్ లెసన్ నుంచి ఎస్ఎస్ 4.3, 4.9, 4.16, 4.13. షార్ట్స్ ఏమో 4.2, 4.6, 4.7, 4.11, 4.16 అవే అప్లికేషన్స్. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ నుంచి 5.6, 5.4 అనేవి ఎస్ఎస్. షార్ట్స్ ఏమో 5.7, 5.3. 5.2 అనేది ఎస్ఏ రావచ్చు, షార్ట్ రావచ్చు, చెప్పలేము. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 days అలౌట్ చేసుకుందాము డిఈకి. ఫస్ట్ డే వచ్చేసి మొత్తం ఎస్ఏ చూసుకోండి, సెకండ్ డే మొత్తం షార్ట్ చూసుకోండి. అండ్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఆ రోజు మార్నింగ్ లేచి మొత్తం డివైడ్ చేసుకోండి. దట్స్ ఆల్. ఇంకా డిఈ ఈజీగా పాస్ అవ్వచ్చు. ఇంకా డిఈలో మనం డయాగ్రామ్స్, ట్రూత్ టేబుల్ పక్క నేర్చుకోవాలి. ఇంకా ట్రూత్ టేబుల్ చూసే మనము మొత్తం మ్యాటర్ రాయొచ్చు అనుకోండి, అది వేరే విషయం. సో మ్యాటర్ మీద కాకుండా ట్రూత్ టేబుల్, డయాగ్రామ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక ట్రూత్ టేబుల్ చూసి మ్యాటర్ ఎలా రాయాలో నేర్చుకోండి, అంతే. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ లిటిల్ ఫన్నీ గర్ల్.